హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం చిరంజీవి ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో విజయోత్సవ కార్యక్రమం విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ, ఆహాతో నాకు మంచి అనుబంధం ఉంది. లాక్ డౌన్ టైంలో నేను చేసిన ఒరే బుజ్జిగా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు చిరంజీవి మూవీ ఈ నెల 7న రిలీజ్ అయింది. ఆహా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సినిమాను చూడాలని కోరారు. ఈ సినిమాకు చిత్ర బృందం అందరం కలిసి కష్టపడ్డాం, కానీ అభి డైరెక్టర్ గా మా అందరికంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడ్డాడని తెలిపారు. కలిసి థ్యాంక్స్ చెప్దాము అండ్ ఇంకెవరికైనా రీచ్ అవ్వకపోతే వాళ్ళు కూడా రీచ్ అయ్యేలా చేద్దాము అని చెప్పి వైజాగ్ వచ్చామండి ఫస్ట్. సో మార్నింగ్ సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కాలేజ్ ఈవెంట్ ఫినిష్ చేసుకొని అటు నుంచి అక్కడికి వచ్చాం. సో ఎవరైనా మిస్ అయితే ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ అంతా 2 గంటలు నవ్వుకుంటూ చూడగలిగే సినిమా చిరంజీవి అండి. సో దయచేసి ఆహాకి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పైరసీని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయాలి. నేను మాట్లాడనా? ప్లస్ ఇంకోటి అంటే అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో మేబీ వింటేజ్ అంటే కమ్బ్యాక్ ఎలా ఫిక్స్ అయితే అలాగా, బట్ స్టిల్ మేబీ అంత ఎనర్జీ క్యారెక్టర్ చేసుకోవడం గ్యాప్ వచ్చింది. ప్లస్ ఇంత హెయిర్ పెంచి కొంచెం అప్పట్లో కొంచెం పిచ్చోడ్లా కనబడి సో మేబీ అందుకని ఇవ్వాలి అండి. ఇవాళ వైజాగ్ వచ్చాం. ఫస్ట్ మేఘ వైజాగ్ వచ్చాం. వచ్చి రాగానే పొద్దున్న వెళ్ళి సింహాసనం దర్శనం చేసుకొని ముసలి వాళ్ళు ఎవరైనా చేద్దాం అనుకుంటే చేస్తారు అంతే. కుమారి 20 రిలీజ్ చేశారు. అది బికాస్ దే వాంటెడ్ టు డూ ఇట్. అది రిలీజ్ చేశారు. చాలా మంది రెస్పాన్స్